నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలము ఎంపీపీ పదవిని మాదిగలకే కేటాయించాలి. ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయం నందు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ రొంపిచెర్ల ఎంపీపీ పదవిని మాదిగలకు కేటాయించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీటు. దీని ముఖ్య ఉద్దేశం నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండల ఎంపీపీ మాదిగలకు కేటాయించాలని స్థానిక గౌరవనీయ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఎంఆర్పిఎస్ఎస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిలో భాగంగా ఆ రోజు రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవిని మాదిగకు సంబంధించిన కులానికి 2.5 సంవత్సరం, మాల సామాజిక వర్గానికి 2.5 సంవత్సరం అని చెప్పేసి పెద్దల సమక్షంలో జరిగింది. దానిలో భాగంగా కాబట్టి ముందు మాల సామాజిక వర్గానికి ఇచ్చిన 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారము మిగతా 2.5 సంవత్సరము కొద్ది రోజుల్లో మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదము కేటాయిస్తే మాదిగలు ఉపకులాలు మాదిగల ఓట్లు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారికి కట్టుబడి ఉంటాయి. అలా జరగని పక్షంలో ఈ 2 సార్లు శాసనసభగా మన ఎమ్మెల్యే గారు స్థానికంగా గెలిచినారు. దానిలో భాగంగా 2 సార్లు కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగల ఓట్లు 27,000 ఓటింగు ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లతోటి 2 సార్లు గౌరవనీయ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. దానిని దృష్టిలో పెట్టుకొని మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవి మునమాక ఎంపీటీసీ గుండాల వెంకటేష్కి అనుకున్న మాట ప్రకారము కేటాయించాలని ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి మాదిగల ఓట్లతోటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక ఈ నియోజకవర్గం చూస్తే ఏదైనా వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే గారి దగ్గర మాదిగల మీద చిన్న చూపు ఉన్నదని మేము అనుకుంటున్నాము. అలాంటి చిన్న విభేదాలు లేకుండా, అలాంటి చిన్న చూపు లేకుండా నాకు 2 సామాజికులు ఒకటే అనుకుంటే ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా గ్రహించి ఇచ్చిన మాట ప్రకారము 2.5 సంవత్సరాలు రొంపిచెర్ల ఎంపీపీ ఆ రోజు అనుకున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుండాల వెంకటేష్ మాదికి కేటాయించాల్సి జరిగిందిగా ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారు. అలాగే ఉన్న ఎడల రేపు రాబోయే 2024లో మాదిగల ఓట్లతోటి మళ్ళీ మీరు గద్దెనెక్కుతారని ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము మీకు చెబుతున్నాము. అలాగే ఈ నియోజకవర్గంలో శ్మశానాలు కానీ మునగలూరు శ్మశానం ఉంది. గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. ఇంతవరకు ఆ శ్మశానం పూర్తి కాలేదు. ఆ శ్మశానం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని అక్కడ మాదిగ సామాజిక వర్గానికి శ్మశానం లేక ఇబ్బందులు గురవుతున్నాము. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ శ్మశానం మాదిగలకు కేటాయించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రొంపిచెర్ల మండలంలో కూడా ఒక శ్మశానం విషయం కూడా ఎంఆర్పిఎస్ఎస్ దృష్టికి వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారు మాదిగలకి న్యాయం చేయవలసింది వరకు న్యాయం చేయాలని మేము ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున కోరుకుంటున్నాము. అలాగా జరగని పక్షంలో ఈ నియోజకవర్గంలో ఓట్లు ఎస్సీలు, ఓట్లు మాదిగలకి, సీట్లు మారలకి అనే నినాదం స్థానిక ఎమ్మెల్యే గారి మీద వినపడుతున్నాయి. దాన్ని కొట్టి పారేయాలంటే ఇకనే ఇచ్చిన మాట ప్రకారం రొంపిచెర్ల మండలం ఎంపీపీ పదవి కానీ మునగలూరు శ్మశాన విషయం కానీ ఈ 2 అంశాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ 2 అంశాలు ఒక 5-6 రోజుల్లో
పూర్తి చేసి సంబంధిత అధికారులతో ఆ ఆదేశాలు జారీ చేసి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాము. అలా జరగని పక్షంలో మాదిగల ఓట్లతోటి నెగ్గి మాదిగలకి అన్యాయం చేసిన వాడిగా మిగలకూడదని మేము కోరుకుంటున్నాము. అలా జరిగితే ఎంపీపీ పదవి కానీ శ్మశానాల విషయంలో కానీ మాదిగలకు న్యాయం జరిగితే రేపు 2024లో నీకు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నిన్ను పట్టం కట్టి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.